ఆ 24 మంది తప్పనిచ్చే, ఫ్రాక్షన్ చేశారు 24 మందిని తప్పనిచ్చే. ఫస్ట్ మీవే నామినేషన్ లేపిస్తా, నేను కుద్దుండే. వాళ్ళని వేపిస్తారా మీరు? వైసీపీ వాళ్ళు ఆ 24 మంది లేకపోతే ప్రమాదంగా సార్ మీకు సెల్యూట్ సార్. ప్రమాదంగా ఒక ఫ్రాక్షనిస్ట్ గా, ఒక దోపిడి దొంగగా చూడండి. ఛాలెంజ్ నిజం చెప్తానా, ఆ 24 మంది యొక్క తప్ప ప్రమేయం ఉంటే ఎవరైనా మీరొచ్చి, ఎవరొచ్చి కాదు, ముందు రోజు మీరే వేయండి. ఫస్ట్ వైసీపీ వాళ్ళు మీరే వేయండి. సూపర్. నేను ఆడుండి అన్ని పాస్ చేపిస్తా కూడా అన్నాడు. లేకపోతే శబాస, దీనికి నిజంగా మీరు మెట్తో కొట్టండి నన్ను. చెప్తానా, ఆ 24 మంది క్వశ్చనే లేదు. చూడండి ఛాలెంజ్. ఫ్రాక్షన్ నా కొడుకుల్ని నేను నా ఊరిని నేను చెడగొట్టుకొని ప్రమాణం చేసి చెప్తాను. మీరు రండి, నేను తెల్ల లైన్లు వేపిస్తా. మా ఊర్లో నీళ్ళు ఇస్తా, మజ్జిగ ఇస్తా. మీకు కావాలంటే నా దగ్గర పెద్ద డాయస్ ఉంది, నేనే వేపిస్తా. ఈ 24 మంది ప్రమేయం ఉంటే క్వశ్చనే లేదు. ఏం ఫ్రాక్షన్ ఇంత? వై? బికాజ్ 24 మెంబర్స్. ఏమీ లేదు, చెప్తా. ముగ్గురు తండ్రి కొడుకులు. ఎంత నానా భ్రష్టు పట్టించినారు, కొట్టిరి చేస్త్రి ఒక్కటి. ఇంకోడు ఆర్సీ ఓబుల్లేడేవాడు, మా పిఏ గాడు కుంటోడు. ఇదే రూమ్ లో ఉంటే కిరణ్ ఎత్తవై కొట్టి ఇచ్చేసి ఏమే వాడు ఆలూరు రామచంద్రండి. ఏం చేసినాం, వాడు మా ఇంట్లోకి వచ్చి డైనింగ్ లేకపోతాడు. వాడు రాజు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు పోతాడు. ఇట్లా పేర్లు ఉన్నాయి. ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి ఇచ్చిన. ఒకవేళ ఆ ముగ్గురు కాకుండా వాళ్ళ ఇంట్లో లేడీస్ ఎవరైనా వేస్తే ఓకేనా? ఎవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళే క్వశ్చనే లేదు. పెద్దారెడ్డి భార్య ఎవరు లేదు. 24 మంది క్వశ్చనే లేదు. నేను ఫ్రీ పోల్ చేపిస్తా. ఎంత ధైర్యం ఉండాలో నాకే. వాడు కూడా వేస్తే కాదు, వాడికి చూపించాలా బాధ ఏంటో. జాకెట్లో పిలిచిపోతారా? మేమేం చేయలేదు, జాకెట్లో పెడతారా అంటారు. చూపించాలనా? మా చైర్మన్ కానీ అంత చించుతారు కదా, చూపిస్తా కదా. నిన్న వీడియో చూపిస్తా కదా. ఇంకేంది మాట్లాడేది? మాట్లాడదు రాఘవరెడ్డి డివైఎస్పి దా మాట్లాడదాం. జాకెట్లు ఇప్పుడు ఏం జాకెట్లో కాదు, ఏడబెట్టినా చేయి పెట్టలేదు అంటారు. ఎందుకు నరుకుతారు ఇప్పుడు చేయిని, విడిచిపెట్టరు. కొసటే లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో నేను ముందు వాళ్ళు నామినేషన్ వేసినాక మేము వేస్తాం. సూపర్ సార్, దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ప్రమాణం దేవునితోడు. ఆ 24 మంది ఎలక్షన్లో వాళ్ళ హీరోలు కాదు, కానీ వాళ్ళకేమో 100 ఓట్లు 20 ఓట్లు లేవు. గుండాగిరి ఒప్పుకోరు. ఆ రోజు ఏం చేస్తున్నారు? ఒప్పుకునే పరిస్థితి లేదు. ఫ్రాక్షన్ ఆ 24 మందితోనే. అది ఇప్పుడు కొత్తది పెట్టినా. ఏం సార్? పల్లెల్లో కొత్తది పెట్టినా. తెలుగుదేశం వైఎస్ఆర్ కాదు, జేసీపీఆర్ కేతిరెడ్డి. కేతిరెడ్డి మంచులుగా జేసీపీఆర్ వాళ్ళు తగులుతారు. తెలుగుదేశం వైఎస్ఆర్ వద్దు. అతిన్నా కొడుకులు ఉన్నారు. అతిన్నా అక్కడ ఈ ఊర్లలో మేము పోటీనే, బయటికి కూడా రానేం. ఆల్రెడీ స్టార్టెడ్. కేతిరెడ్డి స్టార్టా అయిపోయింది. అన్నీ మొదలుపెట్ట. పెద్దోడుగులో ఆల్రెడీ మొదలు పెట్టేసిన. అన్ని పల్లెలు అంటే ఎక్కడ? అన్ని పల్లెలు కాదు, ఏదో ఒక ఊర్లో. వాడు చిదంబర్ రెడ్డి అని ఉన్నాడు ఒకడు మేడిమాకిపల్లిలో. వాడికి స్టార్ట్ చేసిన, వాడికి కౌంటౌన్. అట్లా పార్టీలకు పార్టీకి సంబంధం. వీళ్ళు ఎవరెవరు చాలా చేసినారు, వాళ్ళకు ఉంది. అన్ని దాంట్లో తిరుగుతాను. ఆల్రెడీ స్టార్టెడ్. జేసీపీఆర్ కేతిరెడ్డి అంతే. నో తెలుగుదేశం, నో వైఎస్ఆర్. సూపర్. అట్లయితే పాపం మంచోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఏమనలే, వాళ్ళని ఏమన్నా ఇంకా పాపం అది అప్పుడు ప్రజాస్వామ్యం అంటారు మళ్ళీ వాళ్ళు. ప్రజాస్వామ్యం అంతా డాకు అన్నీ ఉండకూడదు. ప్రజాస్వామ్యం కూడా మాకు కూడా, మేము కూడా ప్రజాస్వామ్యంగా ఉండాలా. ఉన్నాయి కొన్ని పల్లెలు ఉన్నాయి.
మేము రాయండపల్లి ఏం లేదు, వాళ్ళు ఏదో ఓట్లు వేసుకుంటారు పోతుంది. పేరండపల్లి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు పోతుంది. ఎర్రగొండపల్లిలో కొద్దిగా ఉంది. అట్లా నాకు ప్రతి మండలంలో ఇప్పుడు తాడిపత్రి మండలంలో నాకు 4 పల్లెలే ఉన్నాయి, కొద్దిమాలు లేదు. నలుగురే నాకు. అక్కడ ప్రజాస్వామ్యం విరజిల్లుతుంది. ఎక్కడ గంగాదేవపల్లి ప్రజాస్వామ్యం లేదు లేదు. మళ్ళీ వచ్చి తిమ్మం చెరువు ప్రజాస్వామ్యం లేదు. ఏమే అట్లా కొన్ని అంతే లేదు లేదు. ఇంకోటి ఆడుంది నగురూరు, ఇంకోటి భోగాలకట్ట, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. మళ్ళీ పొప్పూరులో కూడా పల్లె ఉంది, ఒకటి రవి అని ఉన్నాడు, ఆడ ప్రజాస్వామ్యం లేదు. దేవునిపాడు ప్రజాస్వామ్యం లేదు. అట్లా కొన్ని పల్లెలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తేనే మేడపాకిల పల్లెనా వాడు ప్రజాస్వామ్యం లేదు. అట్లా కొన్ని ఊర్లు ఉన్నాయి. కొంతమంది మీలోకి చేరాలని చూస్తున్నారు కానీ మీకు పులుపు రాలేదని ఉన్నారు. నేను అట్లా వాళ్ళని ఏమన్నా చేర్చుకునే అవకాశం ఉందా? నేను ఎవరికి కండువా అయ్యాను. ఒకవేళ వాళ్ళు వస్తే కూడా లేదు. ఉండేవాడు చాలు. వాడు వచ్చి విని అని చెప్తేనే వద్దు. ఉండేవాడు చాలు నాకు. వాడికి 10 ఓట్లు ఉన్నా చాలు, నాకు 20 ఓట్లు వద్దంట. ప్రజాస్వామ్యం పద్ధతి 24 మంది ప్రజాస్వామ్యం. వాడు ఆర్చి ఓబుల్రెడ్డి ఎందుకు విడిచిపెడతారు? ఆల్రెడీ ఒకసారి అయింది. ఇప్పుడు వాడు ఆలూరు రామచంద్రారెడ్డి కొడుకు. ఎందుకు విడిచిపెడతారు? తక్కువ చేసినారా మీరు? ఎందుకు విడిచిపెడతారప్పా? కరెక్ట్. వాళ్ళు కొట్టినారని మీరు కొట్టుడు, మీరు కొట్టినారు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తే మళ్ళీ అది మేము రెడీ ఆల్రెడీ అంటారు కదా. ఆల్రెడీ 3 ఏళ్ళ హిస్టరీ రిపీట్ అవుతుంది. రిపీట్ కాదు, మేము ఇప్పుడు కొడితే ఇంకా మళ్ళీ రిపీట్ కాదు. ఆడ ఎందుకు కాదు? వాళ్ళ గవర్నమెంట్ రాదా? వాళ్ళ గవర్నమెంట్ వచ్చి వీడు అన్ని కాళ్ళు చేతులు ఇరుగొట్టుకుని ఇంట్లో ఉంటాడు. ఇంకా మేము అదే టిక్ టాక్ ఫిక్స్ అయినారు. 24 మంది ఫిక్స్ అయినాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చి 24 మందితో మాకు బాధ అంతే. వేరే ఎప్పుడైనా 24 into 24 24 గంటలు 24 మంది into 7 into 360 days. కొత్తనే లేదా? సూపర్ సార్. కాస్తనే లేదు. దీనికి సారు క్లారిటీగా ఉన్నారు. మరి దీంట్లో ప్రజాస్వామ్యం లేదు, క్లారిటీ. 24 మందికి నో ప్రజాస్వామ్యం పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం వేరే పల్లెలు ఉన్నాయి, హ్యాపీగా ఉండండి. ఇప్పుడు రాయలచేరు ఉంది, మేము వద్దు వేసుకుంటాం. యాడికి ఉంది రోంద ప్రజాస్వామ్యం తక్కువ. లక్ష్మపల్లి ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. చందన్ ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. బా అట్లా వద్దులే. నగరూరులో ప్రజాస్వామ్యం లేదు, భోగాలకట్లో ప్రజాస్వామ్యం లేదు. ఒకప్పుడు అంతా దివాకరెడ్డి శిష్యులే, అందుకే ఎక్కువ తెలుసు మా గురించి. ప్రజాస్వామ్యం 24 మందికి ప్రజాస్వామ్యం లేదు. మొత్తం నేను మాట తప్పుతాడుకు నేనే కావాలంటే ఈడే కాఫీ తాకి పోయి మళ్ళీ డిఫాల్ట్ కూడా రాయకూడదు. కావాలంటే టిఫిన్ కూడా తినొచ్చు. చికెన్ ఎప్పుడు చికెన్. ఇంట్లో ఏం చేయాలి? చికెన్ తిని ఈడే టీ తాగి పోయి నామినేషన్ వేయచ్చు. ఆ 24 మెంబర్స్ చేతనైతే అందరం క్యాన్వాస్ చేసుకుంటాం. నాయన ఎవరు మంచోళ్ళు అయితే వాళ్ళు ఓటేయండి. సూపర్ బా. బంపర్ ఆఫర్. నీళ్ళు అయితే బంపర్ ఆఫర్. నిజంగా గ్రేట్ సార్. ఈ విషయంలో ఆన్ కెమెరా ముందర ఇంతవరకు సార్తో ఎవరు చెప్పించిండ్రు. సార్ కూడా చెప్పలేదు. ఈరోజు నిజంగా వైఎస్ఆర్సీపీ ఎవరైతే చించుకొని అరుస్తున్నారో, చించుకొని అరిచి కాదు, ప్రజాస్వామ్యం అనేవాళ్ళు. ప్రజాస్వామ్యం కాదు, ఖూనీ చేసిన నా కొడుకులు 24 మంది ఉన్నారు. అదే వాళ్ళు తప్ప మాకు వాళ్ళు అసలు ఈ నడవన మా ఫయాజే ఉన్నాడు. ఏమీ మాట్లాడ్డాం. వెరీ గుడ్. ఒక్క మాట అన్న అడుగు అనలేదు. అవసరం లేదు నాకు. ఇప్పుడు ఫయాజ్ వచ్చిన హ్యాపీగా నామినేషన్ వేసుకోవచ్చు. కండువా వేయలే కానీ వేసుకోవచ్చు. బంగారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఏమి వేసుకుని తిరగమను. నేను ఎందుకు వద్దంట? సూపర్. ఆ పిల్లడు అంత మాకు హాని చేయలే. వాని ప్రయత్నం వాడు అతనేం చేయలే. బంగారం చేసుకోమను.